చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలుస్తారా? ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 10 మంది కలిసి రాన్ని. ఒకే ఒక్కడు, ఒకే ఒక్క మనగాడు, వీరుడు, ధీరుడు, దిశాలి, మనసున్న మంచివాడు జగనన్న. జగనన్న ఎప్పుడైనా సరే సామాజిక న్యాయాన్ని పాటించారా బాబు? సామాజిక న్యాయం అంటే మీకు తెలుసారా బాబు? రాజ్యసభ స్థానం పాపం వర్లరామయ్యకి ఇస్తానని చెప్పి ఫోన్ చేస్తే వర్లరామయ్య స్వీట్లు తీసుకొని బయలుదేరాడు. ప్రకాశం బ్యారేజీ దాటకముందే తన సామాజిక వర్గానికి ఆ సీటు అమ్ముకున్న చంద్రబాబు నాయుడు చెత్త ఇవ్వదవా? నువ్వు సామాజిక న్యాయం గురించి మాట్లాడతావా? నువ్వు మా బీసీల గురించి మాట్లాడతావా? నువ్వు మా ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల గురించి మాట్లాడతావా? ఈరోజు మేము బలవంతులయ్యాం. సామాజిక ధర్మం జగనన్న పాటించాడు కాబట్టి రాజ్యసభ స్థానాలను సైతం మా వాళ్ళు కూర్చుంటా ఉన్నారు. ఒకానొక రోజుల్లో వార్డు నంబర్ కావాలంటే ఏ చౌదరి గారి చుట్టూ, నాయుడు గారి చుట్టూ, రెడ్డి గారి చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు పోయి ఈ రోజు మా జగనన్న మా బీసీ, మా ఎస్సీ, మా ఎస్టీ, మా మైనారిటీ అని చెప్పేసి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాడే. ఇంతకన్నా మాకేం కావాలా? ఇంతకన్నా మాకేం కావాలా? ఒకటే చెప్తా ఉన్నాం, మళ్ళా వస్తున్నారు దొంగలు, మళ్ళా వస్తున్నారు దొంగలు. 4 సంవత్సరాల 8 నెలల కాలం పాటు ఎవ్వడూ లేడు. చంద్రబాబు నాయుడు ఎక్కడరా బాబు నువ్వు ఉంది? నీ ఆధార్ కార్డు ఎక్కడ? నీ డోర్ నెంబర్ ఎక్కడ? ఎక్కడా? చంద్రబాబు నాయుడు ఉండేది, తినేది, పడుకునేది ఎక్కడ? హైదరాబాద్లో. పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఉండేది, తినేది, పడుకునేది ఎక్కడ? హైదరాబాద్లో. ఈ లోకేశం ఎక్కడ? ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్లో. ఈనాడు రామోజీరావు ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్లో. ఏబిఎన్ రాధాకృష్ణ ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్లో. టీవీ5 నాయుడు ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్లో. విషం కక్కేది మాత్రం ఎవరి మీద? మన జగనన్న మీద. 5 కోట్ల మంది తెలుగు ప్రజల మీద విషం కక్కుతున్నారు ఈ విష పురుగులు, పనికి మాలిన సన్నాసులు. వీళ్ళందరూ కలిసంట మన జగనన్నను ఓడిస్తారంట, మన జగనన్నను ఓడిస్తారంట. దమ్ముందా? రండిరా చూసుకుందాం, రండి యుద్ధానికి. సాయ్ ఏం చేశాడు మా జగనన్న? ఏం చేశాడు? ఈ వేదిక మీద కూర్చున్న మమ్మల్ని సామాజిక ధర్మం పాటించి మమ్మల్ని అందరినీ కూడా పదవులు ఇచ్చి సామాజిక న్యాయం పాటించాడని చెప్పి జగనన్నని దించేస్తారా? మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదువుతున్నందుకు దించేస్తారా? మాకు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న జగనన్నని దించేస్తారా? బడులు కడుతున్నాడు, హాస్పిటల్ కడుతున్నాడు. 1 కాదు, 2 కాదు, ప్రతి కుటుంబానికి, ప్రతి గడపకి బటన్ నొక్కి డబ్బులు పంపిస్తున్న జగనన్నని దించేస్తారా? ఎందుకు దించేస్తారు? మేము ఒక్కటిగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. జగనన్న పక్షాన, జగనన్న అడుగులో అడుగు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. రేపు రాబోయే ఎన్నికల్లో, రేపు జరగబోయే ఎన్నికల్లో 175 స్థానాలకి 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతా ఉంది. మన జగనన్న మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. మంగళగిరిలో మన చిరంజీవి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. ఆశీర్వదించమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు, ఫ్యాన్ గుర్తుకే మన ఓటు.